ఈ మధ్య కాలంలో మతిమరుపు సమస్యతో వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవటం అనేది సహజమే. కానీ ప్రతిరోజు కూడాను అనేక సందర్భాల్లో వస్తువులు ఎక్కడ పెడుతున్నామో మర్చిపోవటము, లేదా తెలిసిన వారి వ్యక్తుల పేర్లు మర్చిపోవటము, చేసిన పనులు గాని, చేయాల్సిన పనులు గాని గుర్తు రాకపోవటము, మరి ముఖ్యంగా డబ్బులు ఎక్కడ పెట్టామో మర్చిపోవటం వంటి మతిమరుపు లక్షణాలు చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. రీసెంట్‌గా ఒక పేషెంట్ 42 ఇయర్స్ ఉంటాయి. ఆయనకి డయాబెటిస్, హైపర్ టెన్షన్ కూడా ఉందండి. బాగా మతిమరుపు ఉందని నా దగ్గరికొచ్చారు. వయసు పెరిగే కొందికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత జ్ఞాపక శక్తి అనేది తగ్గుతా ఉంటుందండి. కానీ తక్కువ వయసులోనే ఇట్లా మతిమరుపు ఉండటానికి చాలా కారణాలున్నాయండి. దాంట్లో ముఖ్యమైనవి ఇప్పుడు మీకు చెప్తాను. వైటమిన్ డెఫిషియన్సీస్ అండి. వైటమిన్ బి12 తగ్గిన, థైరాయిడ్ సమస్య ఉన్న, నిద్ర బాగా తక్కువగా ఉన్న, మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు ఉన్న, ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ వాడుతున్నా, లేదా కొన్ని రకాల నొప్పి బిళ్ళలు వాడుతున్నా, బీపీ కంట్రోల్‌లో లేకపోయినా, లేదా ఆల్కహాల్ మద్యపానం ఎక్కువగా చేసినా వీరందరిలోనూ బ్రెయిన్‌లో ఉండే జ్ఞాపక శక్తికి సంబంధించిన నరాలు బలహీనపడి మతిమరుపొచ్చే అవకాశం ఉంటుందండి.